ఏరా కృష్ణ, ఎగ్జామ్ ఎలా రాసావు? లేదు నాన్న, ఏమంతగా బాగా రాయలే. సర్లేరా, ఇంకోసారి ట్రై చేద్దాంలే. స్ట్రెస్ అంతా ఏం తీసుకోకు, సరేనా? హా, సరే నాన్న. రేయ్, చెప్పరా అర్జున్. ఎగ్జామ్ పోతే పోనీరా, మళ్ళీ చూసుకుందాంలే. సర్లే కానీ ఇప్పుడు ఎక్కడున్నావు? శంకరన్న షాప్ దగ్గర. రేయ్, మళ్ళీ ఆ స్టింగ్ తాగేదానికి వెళ్ళావా? ఎన్నిసార్లు తాగుతావురా దాన్ని? హెల్త్ పాడైపోతుంది. సర్లేరా, నేను మళ్ళీ ఫోన్ చేస్తా. సరే సరే. అన్న, ఒక స్టింగ్ ఇచ్చే. అన్న, ఒక స్టింగ్ ఇచ్చే. అన్న, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ తప్పు ఉంది. ఒకసారి చూడు. 2022 కాకుండా 23 అని ప్రింట్ అయింది. 2022 మనం 2023లో ఉన్నాం తమ్ముడు. ఏం మాట్లాడుతున్నావు అన్న? ఏది ఇంకో స్టింగ్ ఇవ్వు. రే అర్జున్, చెప్పరా. 2023లో ఉన్నారా? ఏం జరుగుతుందిరా అసలు? ఫోన్లో కూడా అదే ఉంది. ఇంకెక్కడ ఉంటావురా? రే, నేను 2022లో ఎగ్జామ్ రాసి పడుకున్నా. లేట్ చేసుకొని 23లో ఉన్నానంట్రా. రేయ్, మళ్ళీ స్టింగ్ తాగావా? ఏంటి? రే కృష్ణ, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు ఈ స్టింగ్ కూల్ డ్రింక్స్ అండ్ ఎక్కువ హై కెఫినేటెడ్ డ్రింక్స్ తాగడం వల్ల కళ్ళు తిరిగి కింద పడిపోయావు. నిన్ను హాస్పిటల్లో కూడా జాయిన్ చేశాం. కావాలంటే రిపోర్ట్స్ చూసుకో. ఏం మాట్లాడుతున్నావురా? అరే కృష్ణ, ఆ స్టింగ్ బాటిల్ వెనకే మెన్షన్ చేస్తుంటారా, రోజుకి 500 ml మించి తాగకూడదని. నువ్వేమో బాటిల్స్ తాగేసేవాడివి. ఇంటర్నెట్లో కూడా చూడు ఎన్ని కేసెస్ రిజిస్టర్ అయ్యాయో. ఈ కెఫైన్ కంటెంట్ ఎక్కువ అవడం వల్ల స్లీప్లెస్నెస్, ఇన్సోమ్నియా, టైర్డ్నెస్ ఇంకా చాలా వస్తాయిరా. స్టింగ్లో చాలా హై కెఫైన్ ఉంటుందిరా. చిన్నపిల్లలు తాగకూడదు, లాక్టేటింగ్ ఉమెన్ తాగకూడదు, ప్రెగ్నెంట్ ఉమెన్ తాగకూడదని దాని బ్యాక్ సైడే రాసుంటారు. రే కృష్ణ, నువ్వు ఇప్పటికే డాక్టర్ని 3 times కన్సల్ట్ అయ్యావురా. అవేవి తెలియకుండా నేను 2023లో ఉన్నానంటావు. నేను చెప్పేది విను. కెఫైన్ కంటెంట్ ఎక్కువ అవడం వల్ల చాలామంది చనిపోయారు కూడా. రేయ్, నాన్నకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏమైందిరా? రే కృష్ణ, మీ నాన్న మా నాన్న మిలిటరీలో చనిపోయి 8 months అవుతుందిరా. చనిపోయారా? అవునరా. మళ్ళీ స్ట్రెస్ అంతా ఏం తీసుకోకు. ఆ కెఫినేటెడ్ డ్రింక్స్ కూడా ఎక్కువ తాగద్దురా, నీ హెల్త్కి మంచిది కాదు. నేను మళ్ళీ కాల్ చేస్తా. సరే. అసలు 1 year నాకు తెలియకుండా ఎలా జరిగిపోయింది? నాన్న ఎలా చనిపోయాడు? మా నాన్న మిలిటరీలో చనిపోయి 8 months అవుతుందిరా. అవునరా. మళ్ళీ స్ట్రెస్ అంతా ఏం తీసుకోకు. ఎక్కువ తాగ. కెఫినేటెడ్ డ్రింక్స్ కూడా ఎక్కువ తాగద్దురా. మళ్ళీ కాల్ చేస్తా. ఇదంతా ఎందుకు జరుగుతుంది? తెలుసుకోవాలి. ఏంటి?
రే మామ, నేను మళ్ళీ 1 ఇయర్ స్కిప్ అయి 2024కి వచ్చేసాను రా. అరే నువ్వు లాస్ట్ ఇయర్ కూడా ఇదే సొల్లు చెప్పి గంట మాట్లాడావు. నిజం చెప్పు, మళ్ళీ ఆ స్టింగ్ తాగావా? రే అది వదిలేయ్. ఇది చెప్పు, నేను 2023 నుంచి 24 వరకు నీతో పాటే ఉన్నానా? అవునరా, రే నీ ఇయర్ అంతా నీతో పాటు ఉంటే టైం ట్రావెల్ చేశాను రా. నువ్వేం టైం ట్రావెల్ చేయలేదురా. ఆ స్టింగ్ తాగి తాగి నీకు మైండ్ దొబ్బింది. అరే నాకు డౌట్ రా, ఇదంతా నిజమేనా అని. ఒక పని చేస్తా, నేను మళ్ళీ స్టింగ్ తీసుకుంటా. ఇది నేను ఊహిస్తున్నానో లేదా నిజంగా జరుగుతుందో అరే తెలిసిపోతుంది. కృష్ణ, అరే కృష్ణ, నేను చెప్పేది వినరా రే. ఆగ్రా. ఈసారి ఇది వర్కౌట్ అయితే నాకేం చేయాలో తెలుసు. అన్న ఒక స్టింగ్ ఇచ్చే. రే నేను అరే మళ్ళీ కృష్ణ, నువ్వేం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ ఆ? చేయాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్పినట్టే కాఫీ షాప్కి వచ్చేసా. నేనంతా చెప్పేశానా? ఫస్ట్ కాఫీ షాప్కి వచ్చే. సరే వస్తున్నా. అరే కృష్ణ, స్టార్టింగ్ నుంచి ఏం చెప్పుకో. 1 ఇయర్ నుంచి అరే నేను 2025లో మళ్ళీ వచ్చి టైం ట్రావెల్ చేస్తానని చెప్పావు. అంటే ముందే అంతా చెప్పేశానా? అండ్ 2 వీక్స్ బ్యాక్ నువ్వు టైం ట్రావెల్ చేసి వచ్చాక ఇదే ప్లేస్లో కలుద్దామని కూడా చెప్పావు. ఓ ఓకే ఓకే. ఓకే ఓకే ఏంట్రా, ఇయర్ అంతా నాతోనే ఉండి ఈరోజు వచ్చి టైం ట్రావెల్ చేశానంటే ఎలా నమ్మను? అసలు ఏంట్రా ఇదంతా, దేనికోసం చేస్తున్నావు? నాన్న కోసం రా. మన ఇద్దరు ఫాదర్స్ మిలిటరీలో చనిపోయారు, వాళ్ళని కాపాడడానికి. అండ్ నాకే ఎందుకు ఇలా జరుగుతుందో తెలుసుకోవాలి. సరే, ఇంతకి సొల్యూషన్ ఏంటి? అరే 2025లో బ్యాన్ అయింది కదరా, ఇదెందుకురా మళ్ళీ? నేను చెప్పి జాగ్రత్తగా విను. నేను ప్రతిసారి ప్రజెంట్లో స్టింగ్ తీసుకుంటే ఫ్యూచర్కి వెళ్తున్నా. లైక్ నేను 2022లో తీసుకున్నప్పుడు 23, అలాగే 23లో తీసుకున్నప్పుడు 24లో తాగితే 25. సో నేను ప్రతిసారి ప్రజెంట్లో స్టింగ్ తీసుకుంటే ఫ్యూచర్కి వెళ్తున్నా. సో ఈసారి నేను పాస్ట్లో ఉన్న కూల్ డ్రింక్ తీసుకున్నానంటే మళ్ళీ పాస్ట్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో నేను 24లో స్టింగ్ తాగేటప్పుడే నాతో పాటు ఎక్స్ట్రాగా ఒక బాటిల్ తెచ్చుకున్నా. సో మనం మళ్ళీ పాస్ట్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. అర్థమైంది, బట్ వర్కౌట్ అవుతుందా? అవుతుంది లేరా. నీకు నమ్మకం లేకపోతే ఈ స్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూడు, లాస్ట్ ఇయర్ది. సరే ఇక మొదలు పెడదామా? నా కాంటాక్ట్లో ఉండేవన్నీ నాతో పాటు టైం ట్రావెల్ చేస్తాయి, లైక్ ఈ జాకెట్ అండ్ స్టింగ్ లాగా. సో ఈసారి నా స్టింగ్ తీసుకునేటప్పుడు నువ్వు ఆ కాంటాక్ట్లో ఉండు, మన ఇద్దరం పాస్ట్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. మామా, ఈ లాస్ట్ ఇయర్ స్టింగ్ తాగితే 1 ఇయర్ బ్యాక్ వెళ్తామా, లేదా నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో అక్కడికి వెళ్తామా? నాకు తెలీదురా. రేయ్ లాస్ట్కి 2022కి వచ్చేసాం రా. అవునరా, ఇన్ని రోజులు నీకేదో మెంటల్ అనుకున్నా కానీ నిజంగానే మనం టైం ట్రావెల్ చేసాం. సరే ఇప్పుడు ఎక్కడున్నావు? నేను మనం కలిసే పార్క్లోనే ఉన్నారా. నేను కూడా అక్కడే ఉన్నారా? నీ కార్ పక్కనే ఉన్నారా. నేను కారు పక్కనే ఉన్నారా? ఎక్కడా కనిపించట్లేదే. రే ఆగు, నువ్వు 2022లో ఏ మంత్లో ఉన్నావు చెప్పు. నేను 2022 ఫిబ్రవరిలో ఉన్నారా. రే నేను 2022 జూలైలో ఉన్నారా? లేదు నాన్న, ఏమంతగా బాగా రాయలే.
రే అర్జున్, నేను 2023లో ఉన్నారా? ఏం జరుగుతుందిరా అసలు? రే మామ, నేను మళ్ళీ 1 year స్కిప్ 2024కి వచ్చేసాను రా. సో ఈసారి నా స్టింగ్ తీసుకునేటప్పుడు నువ్వు ఆ కాంటాక్ట్లో ఉంటావు. మన ఇద్దరం పాస్ట్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. రే లాస్ట్కి 2022కి వచ్చేసాం రా. నా కాంటాక్ట్లో ఉండేవాడిని నాతో పాటు టైం ట్రావెల్ చేస్తాను, లైక్ ఈ జాకెట్ అండ్ స్టింగ్ లాగా. సో ఈసారి నా స్టింగ్ తీసుకునేటప్పుడు నువ్వు నా కాంటాక్ట్లో ఉండు. మన ఇద్దరం పాస్ట్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఏదో తప్పు జరిగిందిరా, అందుకే మనకు 6 months గ్యాప్ వచ్చింది. మరి ఇప్పుడు ఎలా రా? సరే విను, ఇది కూడా మన మంచిగా వెళ్ళే. ఇద్దరు ఒకే టైంలో ఉండడం కన్నా డిఫరెంట్ టైమ్స్ లైన్లో ఉండడమే బెటర్. ఇక్కడ ఏం జరుగుతుందో నీకు చెప్పొచ్చు కదా. కరెక్టే రా. సరే నువ్వు మీ నాన్న మా నాన్న కాపాడు అని నేను ఎలా గైడ్ చేస్తున్నాను, నువ్వు అలాగే గైడ్ చేసి ఎగ్జామ్ పాస్ చేయించు. సరేరా. అవునరా, నువ్వు ఎక్కడ ఉంటావో నేను అక్కడే ఉంటాను, అలాగే నేను ఎక్కడ ఉంటావు నువ్వు అక్కడే ఉంటావు కదా. రే వెనక సీట్లో పనుకొని ఉన్నావురా. రే కృష్ణ, కార్ డ్రైవ్ చేద్దురా. అవును, వాడు కారు వెనకాల ఉన్నావు చూసుకోలేదా? నేను కారులో ఉన్నాను, నువ్వు చూసావారా? సరే సరే. సరే సరేరా. నువ్వు ఎక్కడుంటావో నేను అక్కడే ఉంటాను. నేను ఎక్కడ ఉంటానో నువ్వు అక్కడే ఉంటావు. ఎక్కడికి వెళ్ళాలరా? నాన్న దగ్గరికి. ఏమైంది 6 months? చెప్తాలే కానీ నువ్వు మళ్ళీ వస్తావని నాకు తెలుసు. బ్యాకప్ తీసుకొచ్చావా? ఇన్ని బ్యాకప్స్ ఎలా తీసుకొచ్చావురా? 2025లో చెప్పా కదా నాతో పాటు ఎక్స్ట్రాగా బాటిల్ తీసుకొచ్చాను. తమ్ముడు, నువ్వు చెప్పినట్టే స్టింగ్ జ్యూసులు దాచాను. ఎలాగో ఇంక నెక్స్ట్ మంత్ బ్యాన్ అయిపోతున్నాయి. నేను చెప్పాను. అవును తమ్ముడు. సరే అన్న, ఇచ్చే. Solamente eu não vou fazer nada. Me desculpa. అర్జున్, ఏంట్రా ఇదంతా? నీకోసమేరా. నా కోసం? కానీ ఇక్కడున్న నీకోసం కాదు, అక్కడున్న ఆ కృష్ణ కోసం. అక్కడేంట్రా? నేను టైం ట్రావెల్ చేసిన ప్రతిసారి ఈ టైం లైన్లో కృష్ణగా ఉండదు నేను ఒక్కడే కదా. అలా అనుకుంటున్నావా? సరే ఇది చెప్పు, నువ్వు 2022కి పాస్ట్ టైం ట్రావెల్ చేసినప్పుడు నీకు అర్జున్కి 7 months గ్యాప్ ఎలా వచ్చింది? గ్యాప్ వచ్చినా మీ ఇద్దరు ఫోన్ కాల్ ఎలా మాట్లాడుకున్నారు? అంటే మాట్లాడింది వెనక నుంచి మేమేరా. చెప్తాలే కానీ నువ్వు మళ్ళీ వస్తావని నాకు తెలుసు. బ్యాకప్ తీసుకొచ్చావా? ఎక్కడికి వెళ్ళాలరా? నేనంతా చెప్పేశానా? ఫస్ట్ కాఫీ షాప్కి వచ్చే. నేను చెప్పానా? అవును తమ్ముడు. సరే అన్న, ఇచ్చే. నీతో ఉన్న ఈ అర్జున్, అక్కడ అర్జున్తో ఉన్న కృష్ణ
మీరు కాదు, మేమే. ఇక్కడ నిన్ను ఎలా ట్రాప్ చేశానో అక్కడ అర్జున్ని కూడా అలాగే మా కృష్ణ ట్రాప్ చేశాను. ఎందుకు ట్రాప్ చేశారు? కృష్ణ, నువ్వు ఎన్నిసార్లు టైం ట్రావెల్ చేశాను అనుకుంటున్నావు? 4 సార్లు. మేము దానికన్నా ఎక్కువ సార్లు చేశాంరా. చెప్తున్నాను, జాగ్రత్తగా విను. వీఆర్ టీమ్ బ్లూ ఇన్ ద లీడ్. எக்ஸாம் இல்லைப்பா, சரியாக எழுதலை. டே அர்ஜுன், நான் 1 இயர் ஸ்கிப் ஆகிட்டேன்டா. டேய், ஒரு வருஷம் எல்லாம் கூட ఇర్తా టైం ట్రావెల్ ఎలా చేశానురా? మచ్చా, నేను కై పుడ్రా, ఇద్దరం కలిసి టైం ట్రావెల్ చేద్దాం. డే కృష్ణ, లాస్ట్కి టైం ట్రావెల్ చేసాంరా. కానీ நம்ம తిరుపతి తమిళనాడులో இல்லடா, ఆంధ్రాలో ఇருக்கு. డే అర్జున్, ఇదంతా ఎవడు చేస్తున్నాడో నాకు పురియుది. నేను కూడా వా. మీరు ఎలా టైం ట్రావెల్ చేశారో మేము కూడా అలాగే చేశాం. ఇదంతా మీ దగ్గర ఉన్న బ్యాకప్స్ కోసమే. డే మచ్చి, టైం అవుతుంది, తొందరగా వాడా. కథ మొత్తం మార్చాలి కదా. వస్తున్నా మచ్చా, కానీ మన కథలో కాదు, కథ మొత్తం మార్చబోతున్నా. రే మచ్చి, సేమ్ நம்ம வீட்டு மாதிரி இருக்குடா. కానీ మన ఇల్లే బాగుంది. అవును మచ్చా. మచ్చా, నెక్స్ట్ వీడిని ఏం చేద్దాం? వీడి దగ్గర ఉన్న బ్యాకప్స్ అన్నీ తీసుకునేసా. ముచ్చేద్దామా? అరే కృష్ణ, ఇది తీసుకో, మన టైం వచ్చింది.